ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా బలపడుతూ ఉన్నారని, ఫలిస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. విన్న వాక్యాలను షేర్ చేయండి. అలాగే ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ నుంచి 40 రోజుల ఉపవాస ప్రార్థనలు రేపటి నుండి ప్రారంభం. ఆగస్ట్ 25వ తారీఖు నుండి అక్టోబర్ 3వ తారీఖు వరకు ప్రతిరోజు టీవీలో 6 గంటలకు మీ బంధకాల నుంచి, వ్యాధి బాధల నుంచి, కట్టబడని పరిస్థితుల నుంచి ఒక విడుదల కావాలి అనుకుంటే పాల్గొనండి. మీ జీవితంలో బలమైన దీవెన పొందుకోవాలి అని అనుకుంటే తప్పకుండా పాల్గొనండి. ఆశీర్వాదము లేక మోడి బారిపోయిన జీవితాలతో పడి ఉంటే ఆసక్తితో పాల్గొనండి. ఇక్కడ దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఇక్కడ దేవుని యొక్క అద్భుతాలు మన మధ్య జరగబోతున్నాయి. ఆసక్తి కలిగిన వారు సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 7వ వచనము. నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, మనము ఎన్ని ఆపదల్లో చిక్కుబడిపోయినా ఆయన ఆ చిక్కుల అన్నిటిలో నుండి మనల్ని లేవనెత్తి మన ప్రాణమును రక్షించి మనల్ని బ్రతికించి మనల్ని ఉన్నతమైన మార్గములో నడిపించేటువంటి దేవుడు. ఈ లోక యాత్రలో ప్రతి వ్యక్తి కూడా ఎన్నో బాధ, వేదనలు, ఎన్నో కట్టబడిన పరిస్థితులు, ఆపదల్లో చిక్కుబడిపోయిన సందర్భాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ దేవుడు మనల్ని ఆ యొక్క ఆపదల అన్నిటిలో గుండా నడిచినా మనకు ఆ యొక్క పరిస్థితులను సరళము చేసి మనల్ని బ్రతికిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈరోజు నీవు నిలిచి ఉన్న పరిస్థితిని బట్టి ఎంత మాత్రము కూడా దుఃఖించవద్దు. మన పరిస్థితులు మరి చిక్కుబడినట్లుగా ఉన్నా, ఏ పరిస్థితుల్లో మనము నిలబడి ఉన్నా ఆయన మీద ఆధారపడితే మనల్ని ఆ యొక్క ఆపదకరమైన పరిస్థితుల అన్నిటిలో నుంచి లేవనెత్తి బ్రతికించే దేవుడుగా ఆయన మన పక్షమున ఉన్నారనే వాస్తవాన్ని మనం గుర్తించి గ్రహించి పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఆత్మీయంగా మనము బలము కలిగి విశ్వాసముతో ప్రార్థించి నిరీక్షణతో ఆయన కార్యము చేసేంత వరకు ఎదురు చూచేవారముగా ఉన్నప్పుడు ఆయన మన పట్ల చేసిన వాగ్దానము తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడు. కాబట్టి ప్రియ సహోదరుడా, మన ఆపదల పరిస్థితులు అన్నిటిలో కూడా ఆయన మనల్ని బ్రతికించేటువంటి దేవుడు. నమ్ముదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచి ఆపదల అన్నిటిలో నుంచి మమ్మల్ని బ్రతికిస్తానని మరొక్కసారి నాయన మా హృదయాలను బలపరిచినందుకు వందనాలు. ఎవరైతే ఆపదల్లో చిక్కుల్లో పడి ఉన్నారో ప్రభా, వారికి ఆదరణ కలిగించి నెమ్మదినిచ్చి బలపరిచి నాయన వారిని బ్రతికిస్తానని, రక్షిస్తానని, కడతానని మరొక్క మారు మీరు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి చేతుల కష్టార్జితం నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి ప్రభా. ఎన్నో ఆత్మల సంపాదనలో ప్రభా మరి
నాయన ఎంతోమంది ఈ పరిచర్య ద్వారా కట్టబడుతున్నారు. అందును బట్టి మీకు మహిమ చెల్లిస్తూ చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని షేర్ చేయండి, సహకరించండి. మరి ఒక్క లైవ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి ముందుకు రావాలని తెలియపరుస్తున్నాం. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ నుంచి 40 రోజుల ఉపవాస ప్రార్థనలు రేపటి నుండి ప్రారంభం. ఆగస్ట్ 25వ తారీఖు నుండి అక్టోబర్ 3వ తారీఖు వరకు ప్రతిరోజు టీవీలో 6 గంటలకు మీ బంధకాల నుంచి, వ్యాధి బాధల నుంచి, కట్టబడని పరిస్థితుల నుంచి ఒక విడుదల కావాలి అనుకుంటే పాల్గొనండి. మీ జీవితంలో బలమైన దీవెన పొందుకోవాలి అని అనుకుంటే తప్పకుండా పాల్గొనండి. ఆశీర్వాదము లేక మోడి బారిపోయిన జీవితాలతో పడి ఉంటే ఆసక్తితో పాల్గొనండి. ఇక్కడ దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నారు. ఇక్కడ దేవుని యొక్క అద్భుతాలు మన మధ్య జరగబోతున్నాయి. ఆసక్తి కలిగిన వారు సంప్రదించాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అడుగు 8 ఇది సరికొత్త పరుగు. ఈ సేవ దేవునికే మహిమగా మారాలని మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ సాక్షిగా, నేను క్రీస్తుకు పత్రికగా మారిపోవాలని నా ఆశ. ఇదే నా తుది శ్వాస. క్రీస్తు చిత్తమే నా మార్గమై. ఆత్మీయ స్వస్థత విడుదల ప్రార్థనలు ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు. స్థలం సికింద్రాబాద్ YMCA నియర్ క్లాక్ టవర్. తప్పకుండా పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి.